నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీజీహెచ్ వైద్యులతో మంత్రి విడుదల రజని ఆత్మీయ సమావేశం వైద్యులకు మేలు చేసింది నాడు వైఎస్ఆర్ నేడు జగన్ మాత్రమే అన్న మంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అయితే ఏ హామీని అమలు చేయని వ్యక్తి చంద్రబాబు 3 విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని మంత్రి అంబటి ప్రకటన ఘనంగా భారతీయ విద్యాభవన్లో సంక్రాంతి సంబరాలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే మద్దాలగిరి వైఎస్ఆర్ ఆశయాలను తొంగలో తొక్కి ఏపీ భవిష్యత్తును మోడీకి తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని మండిపడ్డ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్ స్వామికి కిరీటం వస్త్రాల సమర్పణ వైద్యులకు మేలు చేసింది నాడు వైఎస్ఆర్ అయితే నేడు జగన్ మాత్రమేనని మంత్రి విడుదల రజని అన్నారు. వైద్య శాఖలో అవసరమైన మేరకు అన్ని పోస్టులను భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. గుంటూరు ప్రభుత్వ డాక్టర్లతో మంత్రి విడుదల రజని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుంటూరు మెడికల్ కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన పలు సంఘాలు పాల్గొన్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య రంగంలో సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని మంత్రి విడుదల రజని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వైద్యుల వేతనాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. వైద్యుల నియామకాల్లో ఏపీ దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి వైద్యం అందించే పరిస్థితి వచ్చిందన్నారు. వైద్యుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రికగ్నిషన్ కానీ ఏమాత్రం కూడా డాక్టర్స్ కి జరగాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా మరి గత ప్రభుత్వాలు డినై చేసినప్పటికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న ప్రభుత్వం వచ్చాక వెంటనే డాక్టర్స్ కి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి 7th పే స్కేల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం జగనన్న ప్రభుత్వంలోకి వచ్చాక. సో ఎక్కడ కూడా మీకు అసంతృప్తి ఉండకూడదు, ఏ విషయాల్లోనూ మీకు గౌరవం తగ్గకూడదు అనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి 7th పే స్కేల్ కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ప్రమోషన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో మనం చూసినట్టయితే హాస్పిటల్స్ ఎస్పెషల్లీ సూపరింటెండెంట్స్ ప్రిన్సిపల్ పోస్టులు ఉంటే కనుక ఏదో ఇన్ఛార్జ్ పెట్టి అట్లా నడిపేవాళ్ళు. మరి ఈరోజు అలా కాకుండా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా మనకు ఏదైతే అడిషనల్ డిఎంఈలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ పోస్టులు ఉండేలా మనం పూర్తిగా కూడా మార్పులు చేశాము అండ్ ప్రమోషన్స్ ఇచ్చాము అండ్ మెయిన్ పోస్టులు లాగా ఏదైతే ఉండాలో ఆ విధంగానే ఆ దిశగానే మనం అడుగులు వేస్తూ ఉన్నాము. మొన్న ఎవరో రీసెంట్గా చెప్తాము 13 years అయిందండి ప్రమోషన్స్ వచ్చి. చంద్రబాబు రా కదలిరా అంటే వచ్చేవారు ఎవ్వరూ లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ హైదరాబాద్ కు పోవాల్సిందే అని అన్నారు. గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అఫీషియల్, అనఫీషియల్గా పొత్తులు పెట్టుకోవడం పవన్ కు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అయితే ఏ హామీని అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఏమీ చేయలేరని మంత్రి తెలిపారు. పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. 3 విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు వివరించారు. ఆ అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక 5 టీఎంసీ వాటర్ని రైట్ కెనాల్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారి కోఆర్డినేషన్తో వారితో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మళ్ళీ 18వ తారీఖు వరకు కూడా ఇంకొక 5 టీఎంసీ వాటర్ అప్పటికి కూడా త్రాగునీటి అవసరాల కోసం ఇప్పుడు నింపుకున్నటువంటి చెరువులు కానివ్వండి, ఇప్పుడు నింపుకున్నటువంటి ట్యాంక్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి లెవెల్స్ మళ్ళీ తగ్గుతాయి కాబట్టి వాటిని మళ్ళా పూర్తి చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని రైతాంగం ఉపయోగించుకోవాలని
అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా వారికి రా కదలిరా అంటాడు. ఎక్కడ వచ్చేది వచ్చి కదిలి వచ్చేది? రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె, తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. పవన్ కళ్యాణ్ గారికి అలవాటే ఒకరితో అఫీషియల్గాను మరొకరితో అనఫిషియల్గాను ఉండటం. నీ అఫీషియల్ అనఫిషియల్ జీవితాలు ఎవరికి తెలియదు అని అడుగుతా ఉన్నా. మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా గురించి మాట్లాడతారు. కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పండ్లు పోయటం, ఇతర కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగల విశిష్టతను నేటి తరం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పండ్లు పోయడం, ఇతర కల్చర్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక గెటప్స్తో చిన్నారులు ఆకట్టుకున్నారు. హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గిరి అన్నారు. కృష్ణుడు జననామందే అందరి కోర్కెలు తీర్చేనే, గొబ్బియల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని జనద వినవే, కృష్ణుని చరితము వినవే. గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి, గూఢ గుల్ఫాయ గంధ భక్తాయ జయవదాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి. ఓన్లీ చదువుకే ప్రిఫరెన్స్ అయిపోతా ఉంది ఈరోజు. కానీ మరి ఇలాంటి చరిత్ర గల స్కూల్స్, భారతీయ విద్యాభవన్ లాంటి స్కూల్స్, మరి ఇలాంటి అరుదయంగా మరి ఇలాంటి పండుగల్ని మరి పిల్లలందరి మధ్యన జరుపుకోవడం, మరి ముఖ్యంగా పేరెంట్స్ కూడా నా అభినందన తెలియజేసుకున్నాను. ఎందుకంటే పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి మరి రకరకాలుగా మీరు అందరూ కూడా పిల్లల్ని మరి డెకరేట్ చేసి మరి ఇక్కడ తీసుకురావడం మరి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ఒక సంక్రాంతి శోభ నిజంగా మన స్కూల్లో, మీ స్కూల్లో మరి జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి ఎంతో చరిత్ర కలిగిన స్కూల్స్ ఇవన్నీ కూడా భారతీయ విద్యాభవన్ లాంటి స్కూల్స్ మన సంస్కృతిని మరి కాపాడే విధంగా మరి ఇంకా కూడా వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషం. తప్పకుండా మరి మీ అందరికీ కూడా మరి పిల్లలకి ముఖ్యంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, అలాగే మరి ఎంతో కలర్ఫుల్గా అందరూ మీరు మంచి మంచి డ్రెస్లు వేసుకొని వచ్చారు. అంతే కలర్ఫుల్గా మీరు అన్ని జీవితాల్లో కూడా మరి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తొంగలో తొక్కి ఏపీ భవిష్యత్ను మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. వైఎస్సార్ బ్రతికినంతకాలం ఇందిరమ్మ పాలన కోసం పరితపించారని మస్తాన్వలి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉస్మాన్, వనుకూరు శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడి మోడీకి దండాలు పెట్టే జగన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని, వైఎస్సార్ షర్మిలను విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కడదని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్సార్ మరణాన్ని వైసీపీ వాడుకోవాలనుకోవడం దుర్మార్గమని మస్తాన్వలి తెలిపారు.
మీరు దయచేసి కాంగ్రెస్ శ్రేయంలో ప్రియదర్శిని పబ్లికేషన్ ద్వారా మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఇవాళ దురదృష్టమో మరి రాష్ట్ర దురదృష్టమో మీరు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. చంద్రబాబు నాయుడుతో ఎవరు లింక్ ఉందో, ఎవరు రిలయన్స్తో చెప్పంగానే రాజ్యసభ ఇచ్చాడో వీటన్నిటికి కూడా ఎవరైనా చెప్పాలి. తప్పకుండా ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ గారు ఒక మహానాయకురాలు కావాలనేటటువంటి ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది. తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీ అందరికి కూడా ప్రజా ఆమోదంతో సమాధానం మీకు దొరకబోతుందని ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఎవరైతే పేలుతున్నారో వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నా. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంశుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి కిరీటం అందించి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ఈ సందర్భంగా వేద ఆశీర్వచనం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ సన్నాహ సభ జరిగింది. ఈ సభలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం మరి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం కృషి చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయి ఇక్కడ కూర్చున్నాము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారి వల్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్లి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి మనం వెన్నంటే ఉన్నాము. బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వెళ్లి మనమందరం మరి ఆయన అడుగుజాడలో నడిచి మనమందరం కలిసి ఉన్నాము అనే ఒక సంకేతం ప్రతి ఒక్కరికి ఇద్దాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన విద్య కానీ, వైద్యం కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ, అన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా చేస్తున్నారు. కాబట్టి ఆయనకి తోడు ఉండి రానున్న రోజుల్లో బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూకి 19వ తారీఖున జిల్లా తరపు నుంచి మరి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయాలి, ప్రతి ఒక్కళ్ళు విజయవంతంగా చేయాలని మంచి. అయోధ్య అభియాన్ అక్షింత రథయాత్ర గుంటూరులోని ఏటీ అగ్రహారంలో జరిగింది. ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరామ స్పర్శ అక్షింతల వితరణ నిర్వహించారు. అగ్రహారం 2వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్రలో స్థానిక కార్పొరేటర్ సంతోష్, హిందూ చైతన్య వేదిక ప్రతినిధి నాగేశ్వరరావుతో పాటు రామభక్తులు విశేషంగా పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడి దేవాలయ ప్రారంభం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో అక్షంతల వితరణను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఇంటికి స్వామివారి అక్షంతలు, ఫోటో, పాంప్లెట్ ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం ఈ రథయాత్రలో భాగంగా జరుగుతుంది. ఏటీ అగ్రహారం 2వ లైన్ ఆంజనేయ స్వామి గుడి నుంచి మరి ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమము చేపట్టడం చాలా సంతోషకరం. మరి ఏటీ అగ్రహారం ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి ఈ అక్షింతలు ఇంటింటికి వెళ్ళాలి. మరి ఆ అయోధ్య రామ మందిరం ఎప్పుడు కలకల్లాడుతా నీరాజనం పొందాలని కోరుకుంటున్నాను. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వామపక్ష పార్టీ శ్రేణులతో కలిసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు. నగరంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ బీజేపీని ఓడిస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి అంబానీ, అదానీలపై ఉన్న ప్రేమ అన్నం పెట్టే రైతుల పట్ల ఎందుకు లేదని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక గ్రామాలకే పరిమితమయ్యారని తెలిపారు.
పెట్రోలియం ధరలు పెరుగుతుంది, ప్రపంచం అంతా ధరలు తగ్గితే మన దగ్గర ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? కారణం అంబానీకి లీటర్కి రిఫైనరీ పేరుతో నువ్వు 10 నుంచి 14 రూపాయలు చెల్లిస్తున్నావు, జిఎస్టీ పేరుతో పన్నులు వసూలు చేస్తూ ఉన్నావు. సో కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో పెడతా ఉన్నారు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొదటిసారి భారతదేశంలో రైతుల కంటే వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగినాయి. పేదరికం పెరిగింది, కొనుగోలు శక్తి తగ్గింది. అలాగే మన ఆహార ధాన్యాలు అందుబాటులోకి రావటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడిస్తే తప్ప భారతదేశానికి భవిష్యత్తు ఉండదు. ఇది మేము ఈరోజు ప్రధానంగా ఇక్కడ చర్చించి ఆ నిర్ణయాలు తీసుకున్నాం. కార్మికులు, అంగన్వాడీ కార్మికులు చేస్తే ఎస్మో చట్టాన్ని ప్రయోగిస్తాడా? ఎంత దమ్ముందో జగన్మోహన్ రెడ్డికి? ఏం చూసుకుని అంత ఎర్రవిగుతూ ఉన్నాడు? అంగన్వాడీలు అంటే మోర్ దెన్ 50% దళితులే, తర్వాత గిరిజనులు, తర్వాత బీసీలు. మీరనే సామాజిక న్యాయం వీళ్ళకి వర్తించదా? దేశంలో అందరూ అదానీలను బహిష్కరిస్తుంటే అదానీని ఆహ్వానిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదానీకి నీకున్నటువంటి లాలూచి ఏంటో జనానికి చెప్పాలి. మొత్తం భారతదేశంలో ఒక పెక్యులర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అపోజిషన్, ప్రతిపక్షం కేంద్రానికి ఊడిగం చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కొమ్ము. 40వ డివిజన్ పెదపలకలూరు గ్రామంలోని యువత కారసాన వెంకట్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం ప్రెసిడెంట్ గంధం సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, నాయకులు పతేళ్ల మల్లికార్జునరావు, నగర కార్యదర్శి హుస్సేన్ పాల్గొన్నారు. చేకూరి బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం తూర్పు 54వ డివిజన్ శారదా కాలనీలో జరిగింది. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంటు బిల్లు మీకు ఇంకా చిన్న షాప్ కాబట్టి సరిపోతుంది. ఇళ్లకి 1300 రూపాయలు వచ్చే వాళ్ళకి 3000 వస్తుంది. ఇంటి అద్దె ఎంత ఉందో కరెంటు బిల్ అంత వస్తుంది. కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 8 సార్లు పెంచాడు. చెత్త మీద పన్నేశాడు. ఒక రోడ్ వేయలేదు, ఒక బ్రిడ్జి కట్టలేదు. రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా ఎవరు ఇటువైపు తొంగి చూసేటువంటి పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యుడు ఇప్పటి వరకు కూడా మార్జిన్ ప్రాంతంలో ముస్తఫా గారు ఈ 4.5-5 సంవత్సరాల్లో మార్జిన్ ప్రాంతంలో ఏ ఒక్క రోజు కూడా అటు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు. తిరిగి ఈరోజు ప్రజలకు సిగ్గు లేకుండా ప్రజల ముందుకొచ్చి తన కూతురికి ఓట్లు అడిగేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. నేను అడుగుతా ఉన్నా ముస్తఫా గారు, దాదాపు 2-3 వేల మంది ఇళ్లు ఉండేటువంటి ప్రాంతాన్ని ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా నువ్వు వచ్చి ఒక్కసారి కూడా పలకరించకపోతే ప్రజలు నిన్నెందుకు ఆదరించాలి, ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి ఈరోజు నిలదీసేటువంటి పరిస్థితుల్ని. శుభమస్తు షాపింగ్ మాల్లో 30వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో మహబూబ్ 30వ ఎలక్ట్రికల్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 30వ ఎలక్ట్రికల్ బైక్ విజేతగా మహబూబ్ నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతకు వనమా నరేంద్ర కుమార్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. డ్రాలో మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో మేనేజర్లు సుమన్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే శుభకార్యం చేస్తుంటే మన పెద్దలందరూ కూడా శుభమస్సు అని దీవిస్తూ ఉంటారు. మరి ఆ పేరుతో ఉన్న శుభమస్సు షాపింగ్ మాల్లో మనందరం కూడా కొంటాం, అట్లనే ఆశీర్వచనం తీసుకోవడం కూడా అంత పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటాము. మనం ఏదైతే ఈరోజు 30వ ఎలక్ట్రికల్ బైక్ లక్కీ డ్రాలో నన్ను ఆహ్వానించారు.
ఈరోజు మనకి రాజమండ్రి దగ్గర ఉన్న సుబానీ గారికి లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ వారికి అదృష్టంగా బాగా ఇచ్చి వచ్చింది. ఈ యొక్క లక్కీ డ్రా గత 37 రోజుల నుంచి కూడా జరుగుతుంటే ఈరోజు 30వ రోజు ఈ లక్కీ డ్రా జరిగింది. ఒక కారు కూడా గుంటూరు వాసులు గెలుచుకున్నారు. మళ్ళీ జనవరి 18వ తారీఖున ఇంకో లక్కీ డ్రా తీస్తున్నారు. సిటీ చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాలు ప్రతి ఒక్కరు కస్టమర్లు ప్రతి ఒక్క 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటికీ 37 ఎలక్ట్రికల్ స్కూటీల్లో 30 రోజులు అయిపోయిందండి. ఇంకా 7 రోజులు ఉందండి. 2 కార్లు డ్రాలో ఒక కారు అయిపోయిందండి. ఇంకొక కారు ఉందండి 18వ తారీఖు జనవరిని. ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క ఆఫర్లు ఉన్నాయండి. 1+1 1+2 ప్లస్ మీకు ఏంటంటే ప్రతి కస్టమర్ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అరండలపేటలోని ఎస్సీ, ఎస్టీ, రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్ నందు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మరియు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మోడీ సర్కార్ ప్రజా సంఘాల బాధ్యత అనే అంశంపై సమావేశం ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజావలి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం జేఏసీ అధ్యక్షులు మహమ్మద్ కలీం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తన 9.5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేక తిరిగి రానున్న ఎన్నికల్లో మతపరమైన వివాదాస్పద అంశాలను మళ్లీ తెరమీదకి తెచ్చి ఎన్నికలకు సిద్ధపడుతున్నారని ఆయన ఆరోపించారు. బహుజన మహాసభ నాయకులు జిఆర్ భగత్ సింగ్ మాట్లాడుతూ రామమందిరం నిర్మాణానికి సంబంధించి మందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించవలసిన విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ తానై నిర్వహించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. అనంతరం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం జేఏసీ అధ్యక్షుడు ఎండి కలీం ముద్రించిన మోడీ పాలనలో హిందువులకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదు అనే కరపత్రాన్ని సమావేశంలో పాల్గొన్న సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నరసింహారావు, నల్లపు నీలాంబరం, పాస్టర్ ముత్తయ్య, నాదెండ్ల బ్రహ్మయ్య, బషీర్ అహ్మద్, మిర్జా హిదాయతుల్లా బేగ్, సూఫీ ఇమ్రాన్ ఆదం సాహెబ్, సైదా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మా రామ మందిర నిర్మాణమే ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకొని వెళ్తామని చెప్పేసి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాన ప్రచారాస్త్రం అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించిందా అని చెప్పేసి మరి ఆ విధంగా సంబంధించింది అయితే ఈ లౌకిక రాజ్యంలో మరి లౌకిక రాజ్యం ఏమైపోయినట్టు, లౌకిక రాజ్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగం ఏమైపోయినట్టు. జై శ్రీరామ్ నిదానంతో హిందువుల మొత్తాన్ని ఐక్యం చేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవటానికి కేవలం బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రువులు వాళ్ళు బాగుపడటం కోసం తప్ప మిగిలినటువంటి హిందువులు మొత్తాన్ని కూడా సేవాకులాలుగా ఉంచుకొని వాళ్ళని బానిసలుగా చేసుకునే విధానం నడుస్తూ ఉంది. రాబోయే 24 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో యువత భవిష్యత్కు చంద్రబాబే గ్యారంటీ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని అన్నారు. గుంటూరు ఏటీ అగ్రహారం 0 లైన్ నుంచి ఆదివారం ఆయన నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్ష రాజకీయాలు, వేధింపులు, ఉద్యోగాల పేరుతో వాలంటీర్లను వంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ రెడ్డిని గద్దెదించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే యువత భవిష్యత్కు గ్యారంటీ దొరుకుతుందని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దాసరి రమణ, పరిశీలకుడు కనకాచారి, నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేశ్వర్ యాదవ్, దాసరి జ్యోతి, షేక్ రఫీ, నాగూర్ బాషా, నాగూర్ వలి, శ్రీనివాసరావు, గోపికృష్ణ, సూర్యనారాయణ, షేక్ నసీదా తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఏమైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాళ్ళకి అవేర్నెస్ తెలియజేస్తూ మీకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అయితే ఏమేమి పథకాలు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది ఒక బాండ్ రూపంలో తెలియజేస్తూ తప్పకుండా మీ అందరు ఆశీస్సులు బ్లెస్సింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవసరం అని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేశాం. సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఇంటిని మేము సందర్శించినప్పుడు వారి సమస్యలతో పాటు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని మేము ఎదురు చూస్తూ ఉన్నామని మా ఇన్ఛార్జ్ గారికి తెలియపరుస్తూ ఉంటే మరి దాన్ని మీ యొక్క
ఉద్దేశాలను మీ యొక్క విన్నపాలని రేపు ఓటు రూపంలో చూపించాలని మా ఇన్ఛార్జి గారు ప్రతి ఒక్కరు కూడా విపులంగా విమర్శించడం వాళ్ళకి వివరించడం జరిగింది. అదే యొక్క భవిష్యత్తు గ్యారెంటీలో ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో 6 షూరిటీలు ప్రతి ఒక్క పేద ఒక కుటుంబానికి కూడా వర్తించేలాగా ఇక్కడ అన్ని చర్యలు తీసుకొని ప్రతి పేద కుటుంబం బియ్యం కార్డు ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ యొక్క కార్డుని ఇవ్వటం అనేది ఈ వార్డులో జరిగింది. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 27వ వార్షికోత్సవాల సందర్భంగా జరుగుతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలు ఆదివారంతో ముగిశాయి. దైవం తరచుగా తనిఖీలు దాటిపట్టిన చూడను, చేతులు చేమరాకులు చూడను, హృదయములు ముక్క ముక్కలతో చేయుడు. ఇప్పటికంతే కానీ అదే 2-3 దినములు తప్పక సానుకూలత. ఇంకేమి ఎక్కడి మాట విరిగినది కానీ మనకు విశేషం ఆ రేపులకు మరిన్ని త్రోపులు కూడా తగిలింది. నా మాట కడ వరకు విని ఆ తర్వాత నీకు తోచినట్లను. స్తంభాల గరువులోని నారాయణ బ్రాంచ్ లో ఈ కిడ్స్ డిపార్ట్మెంట్ విద్యార్థుల PP2 స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు 2 టౌన్లోని అన్ని బ్రాంచ్ల్లో PP2 మొదటి విభాగంలో సెలెక్ట్ అయిన వారు ఈరోజు ఫైనల్కి పోటీ పడ్డారు. ఇందులో భాగంగా వారు వివిధ వేషధారణలతో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. వారి హావభావాలు, వాక్చాతుర్యం ఎంతగానో అలరించాయి. ఇంత చిన్న వయసులో వాళ్లు తమ ప్రతిభను చక్కగా కనబరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా RGM శ్రీనివాసులు రెడ్డి, AGM నాగరాజు, జానకిరామ్ రెడ్డి, ఇతర బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ మరియు జట్కోస్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పిల్లలకు సూచనలు, సలహాలు ఇచ్చి కాంపిటీషన్ను ప్రారంభించారు. ఇలాంటి ప్రోగ్రాం డిజైన్ చేసి పిల్లల టాలెంట్ ని వెలికితీస్తున్న టీచర్స్ ని, ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్న మేనేజ్మెంట్ కి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చివరిగా ఈ కాంపిటీషన్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సిటీ బ్రాంచ్ ఏవోలు శ్రీనివాస్, రాకేష్, ప్రతాప్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ GNT2 అన్ని బ్రాంచెస్ ప్రిన్సిపల్స్, టీచర్స్, ఈకిడ్స్ టీచర్స్, కోఆర్డినేటర్స్, అలాగే వారి బ్రాంచెస్ నుంచి తల్లిదండ్రులు, చిన్నపిల్లలు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ఈ స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ టైం అనేది కండక్ట్ చేసాము. దాంట్లో నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే గెలుపొందారో ఆ పిల్లల్ని తీసుకొని ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. క్రోసూరు మండలం ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13వ తేదీన 2002-2003 సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీమంత్ర పవర్ మ్యాట్రిమోనీ ఆఫీస్లో సన్నాహక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ రంగిశెట్టి భాస్కర్రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరగబోయే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు హాజరవుతారని తెలిపారు. కుటుంబ సమేతంగా పాల్గొనే ఈ కార్యక్రమంలో అప్పటి మధుర క్షణాలు నెమరవేసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అమరావతి మండలం లేమల్లెలో 3000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు లబ్దిదారులకు అందజేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 3000కు పెంచి వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు సామాజిక ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. లేబెలలో 2019 నాటికి 381 మందికి 4,18,000 పెన్షన్ మాత్రమే అందించేవారన్నారు. కానీ ఇప్పుడు 579 మందికి ప్రతి నెల
17,81,000 పెన్షన్ రూపంలో అందిస్తున్నామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు చూసి ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందజేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ వాళ్ళకే సంక్షేమ పథకాలు అందించేవారన్నారు. కానీ సీఎం జగన్ కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల కుండల్లో దేవుడుగా మారారన్నారు. విద్య దూరమైన పేదవర్గం కోసం ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియంతో పాటు సాంకేతిక ఉన్నత విద్యను అందజేస్తున్నారన్నారు. సీఎం జగన్ ఆశీస్సులతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని తాను అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని నంబూరు శంకర్రావు తెలిపారు. 30 ఏళ్లలో జరగని అభివృద్ది 4.5 ఏళ్లలో చేసి చూపించామన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మరోసారి తమకు అధికారం ఇచ్చేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. నవంబర్ నెలలో ప్రారంభమైన వేడుకలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆదివారం జూనియర్స్, సీనియర్స్ విభాగంలో కూచిపూడి బృంద నృత్య పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. సంస్కార భారతి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు నగరంలోని శ్రీ 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 కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు సంస్కార భారతి వారి భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 19వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈ దేవస్థానంలో వివిధ రకాల పోటీలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఎంతోమంది ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. దీనికి మా సంస్థ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కూచిపూడి బృంద నృత్యము మరియు రంగోలీ పోటీలు, మళ్ళీ భారతీయ చిత్రపటము పోటీలు నిర్వహించడం జరిగింది. కావున ఇందులో పాల్గొనే విద్యార్థులందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.